ఏమంటే నిన్నమ్మ నచ్చింది బ్రో. నేను లేకపోతే ఆశనా చూడండి. నేను మా అత్తగారికి వెళ్తున్నా కదా, మా తమ్మునికి బోర్ వస్తా అంట నేను లేకపోతే. నేను లేకపోతే బోర్ వస్తా బ్రో. ఒకటి అర్థం నిజంగా అంటున్నాను. అయ్యి ఎప్పటి నుంచి అంటున్నాడే. హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్ నాదైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేమైతే కూర్చున్నాం. ఇక మా తమ్ముడేమో తిని సోఫా మీద పండుకున్నాడు, రీల్ చూస్తున్నాడు. మా అమ్మనేమో పండుకున్నది. ఇగో నాకు కూడా బోర్ వస్తుంది. మా తమ్ముడేమో నాతో మాట్లాడితే ఫోన్లో రీల్ చూసుకుంటూ వస్తుంటాడు. మా వైఫ్ ఏమో కొత్త ఇంట్లో ఆ రూమ్లో చూడండి. కూడా నేను చూసుకుని చెప్తాను ఇట్లా దుంకుతున్నదా దయ్యం జ్యోతి. అమ్మ చూడకు ఇద్దరు మధ్యలో ఆనందంగా పడతారు. గడబడి ఏం లేదు. చూడు బ్రో, లాగ్ తీస్తే వెళ్ళిపోతుంది. మరి ఎందుకు వెళ్ళిపోవాలి? ఎవరమ్మా ఏం చూస్తున్నట్లా? ఇంట్లో చూస్తున్నావు, కళ్ళు పెద్ద చూస్తే భయపడతాను. మేము కళ్ళు పెద్ద చూస్తే భయపడాలి. మేము జగన్ యొక్క కార్యకర్తలు, గుర్తు పెట్టుకో. అర్థమైందా? ఎందుకు బోర్ వస్తుంది లడ్డూకి? నేను బోన్ బ్రో. డాగేస్తారు ఇంట్లో వాళ్ళకు. గైస్ చూడండి, ఇక మా వైఫ్ రేపు అలా పుట్టింటికి వెళ్తాను చెప్పి ఫుల్ హ్యాపీగా ఉన్నది. ఇగో ఒకసారి తలకాయ మీదకి లేపమ్మా. ఓ లక్ష్మమ్మ, ఒకసారి తలకాయ మీదకి లేప. నేను వెళ్తాను బ్రో. అలా అన్నస్తాడు బ్రో. ప్రభు మామ వస్తాడు. మా ప్రభు మామ వచ్చి నీకు దొరుకుతాను పోతాడు. వస్తాడా? వెళ్ళే మీ డాడీ వస్తాడు. మీ డాడీ పో. మరి వెళ్ళి నీకు నిద్ర వస్తాను, వెళ్ళి పండుకో పో. ఓ వెళ్ళొచ్చు. నీకనే పండుకుంటే ఒక్కదానే పండుకోక్కడ. ఓకే. చింత ఎన్ని గంటలకు వస్తారు బ్రో? హే బ్రో, మళ్ళీ బయటకి వెళ్ళి. హే గేట్ తాళం వేసినావా నువ్వు? ఎక్కడుంది గేట్ తాళం? హే ఇలాగ డ్రెస్ పాయింట్ కుట్టే. అట్లా కుట్టు, ఇట్లా కుట్టారు. అదేమి ఇట్లా ఇట్లా కుట్టు. వస్తున్నది అబ్బా. చూడండి, ఏమైంది? మంచిగా వచ్చి మోడల్ వచ్చింది. మోడల్ వచ్చింది మంచిగా. అవుతుంది అది బ్లౌజు. అది ఎక్కడిది? పెద్దమ్మ పెద్దమ్మ ఈ చీర పెట్టింది. మొన్న ఎల్లో ఏదో పెట్టింది. ఇంకా ఎప్పుడైతే టైం 10 అవుతుంది. మా కాలనీ అయితే అందరు పడుకున్నది. చూడండి, మొత్తం ఖాళీ ఖాళీ ఉన్నది. కాలనీ మొత్తం సైలెంట్గా ఉంటుంది. చూడండి, ఇక మేమే ఇక్కడ లాస్ట్ లేట్గా పడుకుంటామంటే ఈ కాలనీ మేమే 11 అవుతుంది, 12 అవుతుంది ఇక మాకు పడుకోవడానికి. ఇగో మీ అక్క జల్దీ చేస్తున్నా కదా బ్రో. చూడండి, ఇగో పండుకున్నాడు, మళ్ళీ లేచి వచ్చిండి. ఇగో పోయి పాయ పండుకోండి. ఏమంటే నిన్నమ్మ నచ్చింది బ్రో. నేను లేకపోతే ఆశనా చూడండి. నేను మా అత్తగారికి వెళ్తున్నా కదా, మా తమ్మునికి బోర్ వస్తా అంట నేను లేకపోతే. నేను లేకపోతే బోర్ వస్తా బ్రో. ఒకటి అర్థం నిజంగా అంటున్నాను. అయ్యి ఎప్పటి నుంచి అంటున్నాడే.
బ్రో యూ విల్ కమ్ లడ్డు నువ్వు కూడా నాడు బ్రో టైం పాస్ అవుతుంది బ్రో ఆడా మేమిద్దరమే పో మీరిద్దరైతే మీరిద్దరే పోండి బ్రో ఎవరిద్దరు పోండి బస్సు పోండి దాంట్లో ఏమో బ్రో ఓ జల్దీ పోను 10 గంటలకి వెళ్ళిపోవాలి 10 గంటలకి వెళ్ళిపోతారు మీరైతే మీరు బ్రో నాకేం అరానికి మన 10 గంటలకు బయలుదేరాలి ఎప్పుడు అదే వారం రోజులు ఉంటుంది నాకేం లేక కాండ వదిలేస్తా అది సోమవారం పూజలు చేసుకొని వస్తా గుడ్డివాడా ఇక్కడ సత్యాన్ని కూర్చోండి కూర్చోండి లేదు బ్రో ఓ చెప్పింది నేను అమ్మలు పూజ ఇగో ఇప్పుడు ఇచ్చి పెడుతుంది గిప్పులు విషయం ఎందుకు పెడితే పిచ్చి అది లిప్స్టిక్ కాదు లిప్పం అంటారా లిప్పం లిప్పం అంటే నేను రాదు కదా లిప్పం అంటే ఏంటిది చెప్పేది అప్పు చెప్పాలి సార్ చెప్పి నువ్వు కూడా పెట్టుకుంటావు లిప్పం అది పెదలు పలికితే అది ఇది ఉన్నదన్న పెదలు పలికితే పెట్టుకోమా మనం పెదలు పలికి మంచిగా మోడల్ సూపర్ లడ్డు మోడల్ నాడు సూపర్ మోడల్ నాడు అంతేనా బ్రో అబ్బా కరెక్ట్ రైట్ అయింది బ్రో మొత్తం రైట్ ఎందుకు వేసా బ్రో మోడల్ అయింది బ్రో ఇల్లు ఇప్పుడు ఏంటిది మీ పిన్ చేసుకుని ఆగు బ్రో మొత్తం ఇచ్చారు ఒక 2 నిమిషాలు టైం తిరుగుతా ఫాస్ట్ తిరుగుతా ఫుల్ ఫాస్ట్ జరుగుతుంది ఏంటిది నేను వేడైతున్నా అది ఇంకెంత చల్లగా వస్తుంది ఏసీ పెట్టి ఇగో రేపు పోతాం కదా సరే రేపు వెళ్తావు కదా నువ్వు వెళ్ళిన తర్వాత మీ డాడీకి అడుగు నువ్వేం వెళ్ళు బ్రో చట్నీలకి నువ్వే వెళ్ళు బ్రో నేను వెళ్ళా లేక ఒక లైట్ వేసా చుట్టాను చీకటి ఎందుకు పొద్దుగా వెళ్ళి చూద్దాం చుట్టుకొని హోటల్లో మీ తాత నడిపిస్తాడు లక్ష్మప్ప నాకు ఇప్పటికి 4 సార్లు అన్న బ్రో ఉన్న 10 నిమిషాలకి మరా రాత్రి 8 గంటలకైనా కానీ పోయినాం కాలం పిలిచింది బ్రో అది కాలం పిలవదు ఏ కాలం పిలవదు కాలం పిలిచింది బ్రో నాకైతే రేపు కూడా పిలుస్తుంది రేపు ఫోన్ రేపు ఫోన్ బ్రో రేపు ఫోన్ బ్రో మా అత్తగారికి ఇప్పుడు నైట్ మొత్తం అని సొప్పతాయి అదంతా చెప్పి బ్రో అది కుటుంబిషన్ చెప్పి పెడతాం ఏం చెప్పి మంచిది అది కరెక్ట్ వస్తుంది ఓకే మిషన్ కూడా నడుస్తుంది కరెక్ట్ మిషన్ నడుస్తుంది ఏం చేస్తుందా ఏం చేస్తారు ఇద్దరు దానికి ఏమో ప్రయోగాలు చేస్తారు మీరు ఇద్దరు ప్రయోగాలు ఏం చేస్తారు ఇద్దరు అజ్ఞా మరిది ఇద్దరు ఈక ఈక నడుస్తుంది బ్రో నాటకాలు చేస్తుంది బ్రో స్కోప్ వేస్తుంది కాలు మీద పడితే కాలు తిన్నారా లడ్డు పో బ్రో నిద్ర వస్తుంది బ్రో నాకు చేసుకుంటారు పో బ్రో
ఏం చేస్తున్నావు ఏ దెబ్బ తగులుతుంది బ్రో మీ దోసాన్ని లగ్గం పోతే 100 రూపాయలు ఇచ్చిన బ్రో నువ్వు గిఫ్ట్ అది నాదే బ్రో అది గిఫ్ట్ నాదే తెలుసా అది ఇస్తలేదు నాకు లడ్డు అని పేరు ఎల్ఏడియు లడ్డు 100 రూపాయలు ఇచ్చి మా ఫ్రెండ్ పెళ్ళికి మీరు వెళ్తే అది వచ్చింది కదా అంటే నేనే ఫ్యామిలీ నుంచి పెట్టలేము ఎవరు ఫ్యామిలీ నుంచి పెట్టలేదు మీ నా పేరు నాది ఏంటండి ఇచ్చేసేమో లడ్డు అని దస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు లడ్డు లడ్డు ఇచ్చేసి తీసుకోపో బ్రో తీసుకోపో ఇచ్చేసి అది ఏముంటది అది ఇడ్లీ పాత్రలే హాట్ బాక్స్ బ్రో ముఖం చిన్నది బ్రో ముఖం చిన్నది కండలకే నీళ్ళు తిరుగుతుంది పుక్షటి గిఫ్ట్ అంట బ్రో పుక్షటి కానీ హాట్ బాక్స్ కానీ మంచి పనిపిస్తుంది బ్రో నీ అన్నం వేడి అన్నం పనిచేస్తా బ్రో ఇలా ఇప్పుడు మనం వేడి చేస్తాం గైస్ ఇగో మా వైఫ్ పెళ్ళికి పోయింది అక్కడ గిఫ్ట్ ఇచ్చి చూడండి హాట్ బాక్స్ చిన్నగా మంచిది హాట్ బాక్స్ అంటే నీ వేడి అన్నం పనిచేస్తా చూడు ఇదే మరి అన్నం ఇలా వేడి చేసేసి ఉంటుంది అన్నం వేడి ఉంటుంది అట్లా ఎందుకుంటుంది ఇలా మరి అది హాట్ బాక్సే కదా అది హాట్ బాక్స్ కావాలి అది మరి హాట్ బాక్సే కదా 300 దీని మీద అయితే చల్పే మీరు 100 కట్నం ఇచ్చినారు 100 వచ్చేసింది ఇక తీసుకొని వెళ్ళండి బ్రో ముఖం చిన్న చేసి ఇస్తుంది బ్రో ఎంజాయ్ అడ్డు నాకు అడ్డు సో బాధపడుతూ ఇస్తుంది ఇది ఎవరో ఇచ్చిన నాకు వాళ్ళు తెలియదు కూడా తెలియదు ఏదో అక్క మన పరిచయం అయిందని ధన్యనపుర పిచ్చున్నది మీదకి రైట్ లేదా అండి అన్నిటికీ మీద ఒకరికి ఇంత అదేమో నాకు అక్క అని పిలుస్తారు నేను ఆంటీ అంటే పిలుస్తా అక్క నాకు లక్ష్మి అక్క అబ్బో నీకు అక్క అంటారా ఇంత అక్క ఉన్నది పెద్దది నాకు అక్క నేను పొద్దున పూలే అన్నా బ్రో టైం 10:30 అవుతుంది అంటే ఏమనాలి అన్నది అంటే లక్ష్మి అని తమ్ముడు వెళ్ళిపోయాడు ఆ పాతింట్లో కింద పొండికెట్టి తెలుసా అది ఒక్కటి దాని విలువ ఎంత తెలుసా 36,000 అది తెలియదు కాబట్టి చెప్తున్నా అది టేకు డోరు టేకు దర్వాజా అగో అనిపించాడు గుడ్ నైటా సరే గైస్ మా వైఫ్ అయితే డోర్ వేసుకుంది నా కాళ్ళ వదిలేసి పిలుస్తా ఇప్పుడు రూమ్లో రామాది రూమ్లో గైస్ మా వైఫ్ రూమ్లో పోయింది కదా నేను కూడా వెళ్తాను నాకు కూడా నిద్ర వస్తుంది ఇంతవరకు నాకు ముగిస్తాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్